కర్నూలు జిల్లా ఆదోని మండలం కపిటి గ్రామంలో వైసీపీ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కపిటిలో ప్రసంగించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన జిల్లా కాదు ఏదో ఒక టికెట్ వచ్చిందని ప్రజలను మభ్యపెట్టి మాపై తప్పుడు ప్రచారం చేసి నన్ను గెలిపిస్తే అది చేస్తా ఇది చేస్తా అని కలిబొలి మాటలు చెబుతూ మత కులాల రాజకీయాలకు ప్రోత్సహిస్తున్నటువంటి బీజేపీ కూటమి అభ్యర్థి పార్థసారథి ఆటలు మా ప్రజల దగ్గర సాగవు అని హెచ్చరించారు. ఆదోనిలో బీజేపీ నాయకులు లేరా, ఎక్కడ నుంచో ఎందుకు తెప్పించారు? ఆయనకు తోడుగా టీడీపీ నాయకుడు మీనాక్షి నాయుడు ప్యాకేజీ ముట్టిన వెంటనే తన ప్రచారాన్ని కూడా రాని తమ పిల్లలను బీజేపీ ప్రచారానికి పంపిస్తున్నారు. ఆయన ప్యాకేజీ ముట్టనే మాట్లాడినాడు అనేది బాగా గుర్తుపెట్టుకో. నేనున్నా చాలా మందికి తెలియదు. ఎప్పుడైతే డబ్బులు ముట్టినాయో బీసీలు కోటేయండి అని చెప్తాడు. ఏమైంది బీసీ 89లో తెలుగే పాటు బీసీకి ఇచ్చిండ్రి, ఏమైంది? 2004లో కృష్ణమ్మకి ఇచ్చిండే, ఏమైంది? ఆ రోజు బీసీకి ఇస్తే చెప్పులతో కొట్టి పోతాను చంద్రబాబు నాయుడు కోట చెప్పులతో కొట్టి నువ్వే జీపులు కాల్చావు. నీకు బీసీ మీద ప్రేమ ఉందా? నువ్వు బీసీలతో ఎదురుపెట్టుకొని ఆదోనికి వచ్చావు, అదే వాల్మీకులతో ఎదురుపెట్టుకొని అక్కడ అరాచకం చేసి ఇక్కడికి వచ్చావు. ఆ పరిస్థితి వాల్మీకులు తెలియకపోవచ్చు, కానీ నాకు బాగా తెలిసిన పరిస్థితి ఏమనేది కూడా. ఏం చేస్తా ఉన్నావు? ఈరోజు వాల్మీకులంతా కూడా నీ మీద అభిమానం కాదు, రామారామ అభిమానంతో పనిచేసి